హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఐబీపీఎస్ పిఓకి సంబంధించి గత 5 ఏళ్లలో ఈసారి వేకెన్సీస్ చాలా భారీగా పెరిగాయి. గత 5 సంవత్సరాల నుంచి పోల్చుకొని కూడా ఇంత వేకెన్సీ రాలేదు. ఇక వేకెన్సీ ఇంతే కాదు, ఇంకా భారీగా పెరుగుతూ ఉంది. సో బ్యాంక్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ప్రిపరేషన్ను గట్టిగా మొదలుపెట్టండి. ఇక వేకెన్సీస్ మనకు నోటిఫికేషన్కి ఇప్పటికీ పెరిగాయి. ఇది ఇంకా 2 బ్యాంకులు ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు, అవి కూడా పెరగబోతున్నాయి. మరి గత 5 ఏళ్లలో కూడా ఇంత భారీగా ఎప్పుడు రాలేదు. డిగ్రీ అర్హత ఉండి 21 to 30 years ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఓబీసీ వాళ్ళకు, ఎస్టీ ఎస్టీకి గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుంది. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కొంచెం చేంజ్ కావడం జరిగింది. మీరు పీఓ అని భయపడకుండా కొంచెం ప్రిపరేషన్ సీరియస్గా మొదలు పెడితే మాత్రం బ్యాంకు పీఓ సాధించడం పెద్ద కష్టం కానే కాదు. సైమల్టేనియస్గా మనం ఏం చేయాలంటే బ్యాంక్ ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ కూడా ప్రిపరేషన్ కొనసాగించండి. దీంట్లో ముఖ్యంగా మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. దీని మీద ఫోకస్ చేసుకుంటే జాబ్ సంపాదించే పెద్ద కష్టం కాదు. సో మెయిన్స్లో ఇంగ్లీష్ వెయిటేజ్ తగ్గింది, జీకే వెయిటేజ్ పెరిగింది. కరెంట్ అఫైర్స్ దాన్ని ఫోకస్ దృష్టి పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఈ యొక్క వేకెన్సీ దేంట్లో పెరిగింది అనేది ఒకసారి చూద్దాం మిత్రమా. సో ఇక్కడ ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా ఇంత భారీగా వేకెన్సీస్ ఎప్పుడు రాలేదు. దాని యొక్క అనలైజేషన్ మీరు చేస్తారు. 2021 నుంచి 2026 వరకు ఎవరి ఇయర్ ఎంత వేకెన్సీ వచ్చిందో కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. మరి మనకు ఈ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది 22 and 23 ఆగస్ట్. ఇప్పుడు మనకు జూలైలో ఉన్నాం. 1 month మాత్రం ఉంది. ఇంకా 1 monthలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతా ఉంది. ఈ 1 monthని సీరియస్గా ప్లాన్ చేసుకోండి. సో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 4th October. సో 4th October అంటే ఆ తర్వాత మళ్ళీ మనకు సెమ్ టైం చాలా ఉంది. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అంటే సెప్టెంబర్ 22కు 8 ఒక 4 అంటే అక్కడ మళ్ళీ దాదాపు మనకు 45 days టైం వస్తూ ఉంది. కాబట్టి మెయిన్స్కు అది పెద్ద కష్టం కాదు. సో ఫస్ట్ మీరు ఫుల్గా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి. ఒకసారి చూస్తే ఇప్పుడు వచ్చిన వేకెన్సీస్ 7,365 వేకెన్సీస్. 7,365 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకు 6,700 మాత్రమే. 6,700 మాత్రమే. అంటే ఇప్పుడు మనకు దాదాపుగా ఎంత కూడా ఇక 600 అంటే దాదాపుగా మనకు 600+ వేకెన్సీస్ పెరిగాయి. ఇంకా 2 బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంక్ ఏమంటే ఒకటి యూకో బ్యాంక్ ఉంది. యూకో బ్యాంకుతో పాటుగా మనకు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కూడా చాలా పెద్ద బ్యాంక్. దీంట్లో ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయింది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో ఎక్కువ బ్రాంచ్లు ఉన్నాయి. కాబట్టి వేకెన్సీస్ మినిమం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 1000 వేకెన్సీ పెరిగితే యూకో బ్యాంక్ నుంచి కూడా ఒక 500, అంటే మినిమం అయితే మాత్రం మనకు ఒక 1500 పెరిగిపోతున్నాయి. అంటే ఇక వేకెన్సీస్ అనేది 9,000కు తగ్గకుండా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇంత భారీగా మనకు ఎప్పుడు రిక్రూట్మెంట్ జరగలేదు. లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు 21/7/2026 ఈ రోజు మాత్రమే ఉంది. ఎవరైతే అప్లై చేయలేదో ఈ రోజుకు లాస్ట్ అవకాశం భావించి మిడ్నైట్ వరకు టైం ఉంది కాబట్టి అప్లై చేయండి. ఎవరైతే వేకెన్సీస్ తక్కువ అనుకుంటున్నారో ఈ యొక్క వేకెన్సీ పెరిగింది, వేకెన్సీ 9,000కు పోతా ఉంది కాబట్టి కంపల్సరీ అప్లై చేయండి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు 1,900 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 500 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 1,100 ఉన్నాయి. కెనరా బ్యాంక్ నుంచి 1,500 ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 500, ఇండియన్ బ్యాంక్ నుంచి 650, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ చిన్నది కాబట్టి 161. మీరు ఎక్కడన్నా చూడండి వేకెన్సీస్ 500 లేదా 1000 ఉన్నాయి ఖచ్చితంగా. అంటే అట్లా తీసుకుంటే యూకో బ్యాంక్ నుంచి ఖచ్చితంగా ఒక 500 పెరగాలి. అదే మాదిరిగా మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎట్లేదన్నా సరే మినిమం 1000 నుంచి 1,500 వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా 9,000 పైచులకు వేకెన్సీస్ కాబోతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఇంత లేదు. చూసినట్టయితే 2021లో 4,135 మాత్రం రావడం జరిగింది. ఆ తర్వాత 2022లో 6,430 వచ్చాయి. 2023లో 3,049 వచ్చాయి. 2024లో 4,455 వచ్చాయి. 2025లో 5,208 వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా 7,365 ఎక్కడ కంపేర్ లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది డెఫినెట్గా ఇది 9,000 వరకు పెరుగుతూ ఉంది. కాబట్టి బ్యాంక్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని మీరు సీరియస్గా తీసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి.
సో దీనికి ఎవరికైతే మీకు కోర్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉంది, అక్కడ మీరు మనకి కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అది కాకుండా మనం ఎడిటోరియల్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, ఇంగ్లీష్ ఎడిటోరియల్స్ స్టార్ట్ చేయబోతున్నాం మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి. దీన్ని కూడా మీరు బాగా యూజ్ చేసుకోండి. అదే మరి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ అనే పేరుతో. అక్కడ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క టర్నింగ్ పాయింట్ లేక ఉత్తమ్స్ అకాడమీ నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. ఇది మిత్రమా, సో ఇది మనకు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కొరకు మీరు ఖచ్చితంగా ఈరోజే మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్, బట్ డోంట్ ఫర్గెట్ టు అప్లై దిస్. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో 21 to 30 years డిగ్రీ ఉందో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. మంచి శాలరీ, దాదాపుగా మీకు 90,000 వరకు శాలరీ స్టార్టింగ్లో మీకు రాబోతా ఉంది. 90,000 శాలరీ ఆశమాషి కాదు కదా. ఒక పక్క సాఫ్ట్వేర్ జాబ్స్ డౌన్ అవుతూ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి తరుణంగా భావించి అందరూ అప్లై చేయండి. బట్ సిన్సియర్గా ప్రిపరేషన్ కొనసాగించండి, అప్పుడే మనకు సక్సెస్ వస్తుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.